అందరికీ జై శ్రీరామ్, జై భారత్. నేను నిన్న మట్టపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చూసుకుని రాత్రి స్టే చేశాను. అక్కడ పొద్దునే లేచి అక్కడి నుంచి కేతవరం వచ్చాను. ఇక్కడ విశేషం ఏంటంటే కేతవరం ఊరు సగానికి పైన మునిగిపోయింది. రోడ్వే చూపిస్తుంది జీపీఎస్లో, కానీ రోడ్వే లేదు అక్కడ. సర్లే అని చెప్పని నేనేం చేయను, ఇక్కడ వీళ్ళు టెంపుల్కి రావడానికి ఇబ్బంది కలగకుండా భక్తుల కోసం అని చెప్పని అడవిలోంచి మార్గాన్ని ఒకటి చూపించారు. కంకర గుట్టల ద్వారా రోడ్లు సరి చేసి రోడ్డు కింద వేసి దగ్గర 11 కిలోమీటర్లు వస్తుంది మెయిన్ రోడ్ నుంచి. ఆ 11 కిలోమీటర్లు నేను అక్కడ బళ్ళు గిళ్ళు ఏం వెళ్ళాం అంత గమ్ముని. శనివారం, ఆదివారం, శుక్రవారం ఈ టైంలోనే జనం ఎక్కువ వస్తారు. ఆ టైంలో బళ్ళు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు సోమవారం అయింది, మన టైం బ్యాడ్ అయింది. దాన్ని బట్టి నేను 11 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకుందామనే లేపు మీకు చూపించిన వీడియోలో చూడండి పరిస్థితి అలా ఉంది. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ కేతవరపు రాజులు పరిపాలనలో ఉన్నప్పుడు అక్కడ ధనాగారం ఎక్కువ ఉండేది. ఆ ధనాగారంతో పాటు ఆ రాజులు పరిపాలించే సమయంలో 150 చిల్లర ఎంతో అన్ని దేవాలయాలు ఈ కృష్ణా నది కింద ఉండేవి. నది మొత్తం ముంచేసింది. ఇప్పుడు అన్ని దేవాలయాలు ఇప్పుడు నీటి కింద ఉన్నాయి. ఈ కేతవరపు స్వామివారిని లక్ష్మీనరసింహస్వామిని కూడా పిలుస్తారు. అంటే ఇక్కడ వజ్రాలు కూడా ఉన్నాయి ఇప్పటికీ కూడా. అది నిజం. వర్షాకాలం ఏంటంటే వర్షానికి నేల తడిసినప్పుడు అవి ఎండకి మళ్ళీ మెరుస్తూ కనిపిస్తాయి అన్నమాట, బయటకు వస్తాయి. వాటిని ఏరుకోవడం కోసం చాలామంది జనం ఎగబడతారు. వాటి కోసం నెతుక్కోవడం కోసం కూడా వస్తారు, వాటిని తీసుకెళ్దామని. చాలా మటుకు అందుకని చెప్పని ఇక్కడ సెక్యూరిటీగా పెడతారు. 2 ఉన్నారు ఇక్కడ, మా వైఫ్ అండ్ హస్బెండ్. వాటిని చూస్తాం కోసం ఎవరైనా వస్తున్నారేంటి, వజ్రాల కోసం ఏమైనా తీయడం కోసం తవ్వకాలు చేస్తాం ఎవరైనా వస్తారని చూశారు. నేను కూడా వచ్చాను బ్యాగ్ వేసుకుని. నేను కూడా ఆ జాబితాలో ఒకనేమో అనుకుని నన్ను అడిగారు. నా అవతారం నా లగేజ్ అంతా చూసి ఓకే ఈయన అంటుడు కాదని చెప్పి అనుకుని ఫుడ్ పెట్టారు. నైట్ స్టే ఒప్పుకున్నారు. ఇక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ వేదాద్రి వెళ్ళాలి. వేదాద్రి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయి. మళ్ళీ తెలంగాణ నుంచి వెళ్ళాలి. ఒక ఊరు ఉంది, ఆ ఊరు వెళ్ళి అక్కడ పడవెక్కి తెలంగాణ ఎంట్రన్స్ అయ్యి మళ్ళీ ఒక రైట్ టర్నింగ్ తీసుకుని ఒక 5 కిలోమీటర్లు వెళ్తే మళ్ళీ ఆంధ్ర వచ్చేది. సరే ఇలా కాదని చెప్పిన అలాగని ఆలోచించి చుట్టూ పీక్కుంటే కొంతసేపటికి ఒక ఊరు పేరు చెప్పారు. ఆ ఊరు మన ఆంధ్రాలో ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ పడవెక్కి అక్కడి నుంచి వేదాద్రికి వెళ్తాకి ఆస్కారం ఉంది. ఆంధ్ర టు ఆంధ్ర పని అయిపోయిందిగా, తెలంగాణ వెళ్ళే పని లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్ర సగం కంప్లీట్ చేసి తెలంగాణకి వెళ్ళాం, తెలంగాణ సగం పైన కంప్లీట్ చేసాం, ఆంధ్రాకి వచ్చాం. మళ్ళీ తెలంగాణకి ఎందుకు వెళ్తాం? టెంపుల్స్ చూడాల్సిన పని లేనప్పుడు, ఆంధ్ర ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా మళ్ళీ వచ్చినప్పుడు మనం. ఆ ఉద్దేశంతో నేను ఏంటంటే ఎలాగాని ఆలోచించి ఇలా వెళ్దామని చెప్పి అనుకున్నాను. అది ప్లాన్. రేపు పొద్దున్న బయలుదేరాలి. మళ్ళీ ఇదే 11 కిలోమీటర్లు బై వాక్ నడుచుకుంటూ వెళ్ళి మెయిన్ రోడ్ ఎక్కి లిఫ్ట్ దొరికితే వెళ్తాం, లేకపోతే ఏ టైం అవుతుందో తెలియదు. అది రేపు వేదాద్రి వెళ్ళాక వేదాద్రిలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిద్దాం టైం బట్టి. అంతవరకు జై శ్రీరామ్. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే బాగా పైన అమ్మవారి గుడి. నేను అది నరసింహస్వామి గుడి అనుకున్నాను. అదే చెప్పాను కూడా వీడియోలో తీసేటప్పుడు. నరసింహస్వామి గుడి కాదు, అది అమ్మవారి గుడి. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు నేను మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి గుడి సెపరేట్గా లేదు, అయ్యవారు ఒకళ్ళే. వేదాద్రిలో కూడా అయ్యవారు ఒకళ్ళే ఉంటారు, అమ్మవారికి సపరేట్గా గుడి లేదు. తర్వాత ఇంకా వేరే గుళ్ళు ఉన్నాయి. అక్కడ కూడా 2-3 గుళ్ళలో అమ్మవారు లేదు. ఇక్కడ మాత్రమే అమ్మవారు ఉన్నారంట. పైన గుడి అమ్మవారి గుడి, చూపించిన గుడి అమ్మవారిది, కిందేమో అయ్యవారిది. అంటే కేతవరం లక్ష్మీనరసింహస్వామి గుడి, ఆయన స్వయంభూ. కింద ఇంకో 2 నరసింహస్వామి ఉన్నారు. మొత్తం 3 లక్ష్మీనరసింహస్వాములు ఇక్కడ. అర్థమైందా? అది కింద దర్శనం
సెక్యూరిటీగా ఉన్న ఆయన వల్ల ఆయన తాళం తీసి చూపించారు ఆయన కింద గుడి పైన తలుపులు వేస్తున్నా తాళాలు ఆయన దగ్గర లేవంట. కిటికీ ఉంది కానీ కిటికీలో చూద్దాం అనుకున్నాం కానీ పర్వాలేదు పర్లేదులేండి. నాకు గూగుల్లో ఫోటో కూడా వచ్చింది చూసుకున్నాను. ఓకే లైట్ సాటిస్ఫాక్షన్ పర్లేదు. చూపించాను కదా మీకు వీడియోలో పరిస్థితి అలా ఉంటుంది. పనులు జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇదే నరసింహస్వామి గుడి శిథిలావస్థలో ఉంది. దీన్ని పునర్నిర్మిస్తున్నారు. ఇక్కడ లిఫ్ట్ కూడా వస్తుందంట త్వరలోనే. అక్కడ మీకు కడుతున్న కన్స్ట్రక్షన్ వచ్చి ఈ కొండ చర్యలు ఎప్పుడైనా విరిగి పడితే ప్రమాదం జరగకుండా ఉండడం కోసం, గుడికి ఏ ప్రమాదం రాకుండా ఉండడం కోసం కడుతున్నారు ఆ వాల్. అది పూర్తి అయిపోయిన తర్వాత గుడి నిర్మాణం జరుగుతుంది. తర్వాత లిఫ్ట్ అవన్నీ మెట్లు ఇంకా చాలా మటుకి ఇంకా 4-5 మండపాలు కూడా వస్తాయండి అక్కడ ఈ గుడికి ఒక పూర్వం వజ్రలక్ష్మీ నరసింహస్వామి వారి అనే పేరు. ఈ నరసింహస్వామి వారి అర్థమైందా? కేతవరం లక్ష్మీ నరసింహస్వామి వారు అంటే ఇక్కడ పూర్వం రాజులు కేతవరాజులు ఉండేవారు. వారి పరిపాలనలో ఉన్న ధనాగారంలో ఉన్న నిధులన్నీ అలా భూగర్భంలో కలిసిపోయి వజ్రాలు ఇప్పుడు బయట పడుతున్నాయి. అది అందుకే వజ్రలక్ష్మీ నరసింహస్వామి వారు అని పేరు. ఆ వజ్రాలు ఏరుకోవడం కోసం చాలామంది వస్తారు, ఎగబడతారంట ఈ విషయాన్ని తెలుసుకొని. అది నేను కూడా విని నిజమే కదని తెలుసుకుందామని వచ్చాను. అది నిజమే అంటే ఆయన చెప్పారు కాబట్టి. స్టోరీ ఎప్పుడైనా అబద్ధం అనడం కదా, కథలో కొన్ని కల్పితాలు ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. ఓకే, అందరికీ జై శ్రీరామ్ అండి. నేను ఉదయం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నుంచి బయలుదేరి డైరెక్ట్గా కేతవరం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తుంది కేతవరం లక్ష్మీ నరసింహస్వామి కొండపైన ఉన్న అమ్మవారి గుడి. ఇక్కడ మాత్రమే అమ్మవారు ఉంటారు, కేతవరంలోనే. మట్టపల్లిలోని ఇంకా వేదాద్రిలోని ఇంకా ఇంకొక టెంపుల్ ఉంది స్వామివారిది, అక్కడ కూడా అమ్మవారు ఉండరు. ఈవిడ మాత్రం ఇక్కడే ఉంటారు. ఈవిడ పేరు ఏదో చెప్పాను, నేను మర్చిపోయాను, ఏమనుకోకండి. ఇక్కడ మీరు చూస్తుంది పైన అమ్మవారి గుడి. అమ్మవారి గుడికి ఎక్కడానికి మెట్లు ఉంటాయి. అవి ఏంటంటే కొండ చర్యలు విరగడం వల్ల కూలిపోవడం జరిగింది. ఆ కింద ఒక గుడి ఉంది, ఆ గుడే కేతవరం లక్ష్మీనరసింహ స్వామి గుడి. ఓల్డ్ గుడి అనమాట. అది బాగా శిథిలావస్థలోకి వచ్చింది, దాన్ని పునర్నిర్మిస్తున్నారు. అక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది, మీకు చూపిస్తాను చూడండి. అదిగుండి అది ఏంటంటే వాల్ కడుతున్నారు, దాని ముందే గుడి వస్తుంది. ఆ వాల్ దేనికంటే కొండ చర్యలు ఎప్పుడైనా విరిగి పడినా, వర్షానికి అట్లకి లైట్గా జారి అట్ల మించి పడినా గుడికి ప్రమాదం కలగకుండా ఉండడం కోసం. ఇదైతే అమ్మవారి గుడి, చూడవచ్చు మీరు. చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ఆలయం చూడడం కోసం వచ్చాను, కానీ లోపలైతే గుడి తలుపులు వేసేసి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే శనివారం, ఆదివారం, సోమవారం ముఖ్యంగా కొన్ని వారాలు ఉంటాయి. ఆ రోజు మాత్రం జనాలు ఎక్కువ వస్తారని చెప్పని పూజారి గారు పని కట్టుకుని వస్తారు, ఉత్తి రోజుల్లో రారు. అదొకటి వర్కింగ్ జరుగుతుంది కాబట్టి గమ్మున ఉండరు అనమాట. అక్కడ నా బ్యాగ్ పెట్టిన కింద మీరు చూడొచ్చు. కింద ఇంకో గుడి ఉంది, లక్ష్మీనరసింహస్వామి గుడి. మొత్తం ఇక్కడ 3 లక్ష్మీనరసింహస్వాములు ఉంటారు. మీకు చూపించిన పాత గుడి, ఆ కింద గుడి, కొత్త గుడిలో 2 లక్ష్మీనరసింహస్వామి గుళ్ళు, 2 విగ్రహాలు ఉంటాయి. నేను కింద స్టెప్స్ ఎక్కడ దాకా ఉన్నాయంటే కొంతవరకు ఉన్నాయి. నేను జాగ్రత్తగా ఆ పాత గుడి మించి ఎక్కుతూ అలా పైకి అంతా వచ్చాను అన్నమాట, ఎందుకంటే వర్క్ జరుగుతుంది కదా. అది ఇందాక చెప్పిన పైన మండపం ఇదే, ఇది కూడా గుడే, ఇప్పుడు పురాతనమైన గుడి. కొండపైన ఎప్పుడు ఇలా కడతామో గ్రేట్. ఇది కూడా శిథిలావస్థకు వచ్చింది, కానీ పర్లేదు. కొండ చర్యలు ఎప్పుడు విరిగి పడితే తెలియదు, ఎప్పుడు కదులుతాయో తెలియదు ఈ గోడలు అవన్నీ. బ్యాక్ సైడ్ కృష్ణానది, ఫ్రంట్ సైడ్ కేతవరం లక్ష్మీనరసింహ స్వామి గుడి. బాగా కొండ హైలో మనం. ఎంత బాగుందంటే అంత బాగుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కితే ఎలా ఉంటుందో తెలుసా? మాటల్లో చెప్పలేం, చాలా బాగుంది. ఇంత రిస్కీ ట్రెక్ చేయడం వల్ల వచ్చిన లాభం ఏంటంటే ఆనందం. జై శ్రీరామ్. మొత్తం సగానికి పైన ఊరిని ముంచేసింది కృష్ణానది.
దూరంగా కనిపిస్తుంది రథశాల. మీకు ఎదురుగా కనిపించేది మా బాసు. దాని పక్కనే నరసింహస్వామి గుడి ఇంకొకటి, అది యజ్ఞశాల. చివరొక మండపం. ఇది కొండపైకి వెళ్తాయి మెట్లు, స్టెప్స్ దారి. ఆ పైన కొండ చెరువు విరిగిపడి మెట్లన్నీ పడిపోయినాయని చెప్పాను కదా, అది. గుడి మాత్రం ఉంది అలాగే, గుడికేం అవ్వలేదులే.